श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ప్రేమస్వరూపులైనటువంటి సకల సద్భక్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆత్మీయులారా, 30వ తారీఖు ఏప్రిల్ 2025 కాంచి కామకోటి పీఠంలో నూతనంగా శ్రీ గణేష్ శర్మ వీరిని కాంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు 71 పీఠాధిపతులుగా వీరిని అలంకరింపచేస్తున్నారు. మానవ జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి కీలకమైనటువంటిది ఏదనగా పరమ పవిత్రమైనటువంటి సద్గురువు యొక్క కృపాశీర్వాదాలను పొందడం. భాగవతంలో ప్రహ్లాద చరిత్రలో ఒక పద్యం ఈ విధంగా వినిపిస్తుంది. దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీధవు చెప్పిడి గురుడు గురుడు, తండ్రి హరిచేరుమనేడు తండ్రి తండ్రి. ఇక్కడ మనం ప్రతి దినాన్ని ఎలా గడపాలి అనగా భగవత్ చింతనతో గడపాలని, ఆ యొక్క చదువు ఏది అనగా శ్రీమన్నారాయణ్ణి తెలియచేసేటువంటి చదువునే నిజమైన చదువు అనియు, అత్యంత పరమ పవిత్రమైనటువంటి భగవంతుని గురించి సాక్షాత్కరింపచేసేటువంటి తత్వచింతనను నేర్పేటువంటి వాడే నిజమైన గురువు అని, మరియు తండ్రి ఎవరనగా శ్రీహరిని చేరుకునమని చెప్పేటివాడే తండ్రి. ఇక్కడ మనం ప్రధానంగా వారి తల్లిదండ్రుల గురించి కొద్దిగా తెలుసుకుందాం. వారి మాతృమూర్తి శ్రీ గణేష్ శర్మ గారి మాతృమూర్తి శ్రీమతి అలివేలు మంగతాయార్ గారు. వారి తండ్రి శ్రీయుత ధన్వంతరి గారు. వీరిది కాశ్యపస్ గోత్రం, స్వగ్రామం అన్నవరం. ఈ యొక్క ఉత్తరాధికారిలో ముఖ్యంగా మనం గమనించవలసినటువంటి ఈ పద్యంలో చెప్పినట్లుగా సమస్తమైనటువంటి వేదములను కూడా అభ్యసించారు. షట్ శాస్త్రములను, దశోపనిషత్తులను కూడా చక్కగా గురుమార్గంలో ఇతను అభ్యాసం చేశారన్నమాట. వీరి తండ్రి ఎటువంటి గొప్పవాడనగా హరిని చేరుకోనమని తండ్రి తండ్రి అంటాడు. అనగా కాంచి కామకోటి పీఠంలో ఎవరైతే యతీశ్వరులు ఉంటారో వారు ఎల్లప్పుడూ కూడా నారాయణ 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 అని సంబోధిస్తూ ఉంటారు. మనం ప్రముఖంగా వేద మార్గంలో ఏం తెలుసుకుంటున్నామంటే, ప్రఖ్యాతమైనటువంటి యజ్ఞ యాగాదులు సత్కర్మల గురించి ప్రథమ భాగంలో వేదం బోధిస్తుంది. ద్వితీయ భాగమైనటువంటి ఉపనిషత్ సారం ఏదైతే ఉందో జ్ఞానాన్ని ప్రతిపాదిస్తుంది. ఈ యొక్క విద్యార్థి రెండింటినీ కూడా సంపూర్ణంగా అధ్యయనం చేశాడు, ఇటు వేదములను మరియు ఉపనిషత్ సారమును కూడా. ఇట్టి భాగ్యవంతుడైనటువంటి శ్రీ గణేష్ శర్మ గారు కాంచి కామకోటి పరంపర ఏదైతే ఉందో అవిచ్ఛిన్న పరంపర, అందులో ఈయన ఉత్తరాధికారిగా ప్రధాన పాత్రను పోషిస్తున్నాడనమాట. ఆత్మీయులారా,
ఎంతటి చక్కటి సుదినం నాడు ఉత్తరాధికారిగా స్వాముల వారు వీరిని ఆశీర్వదిస్తున్నారంటే అక్షయ తృతీయ. మనం 2 నిమిషాలు అక్షయ తృతీయ అనగా ఏది తెలుసుకుందాం. అక్షయ తృతీయ పరమ పవిత్రమైన శుభదినం. ఇటు సనాతనమైనటువంటి హైందవులకు మరియు జైనులకు కూడా. ఇది ఈనాడే అక్షయ తృతీయ నాడే మహాభారతాన్ని వేదవ్యాసుల వారు రచించడానికి పూనుకున్నాడు. అందుకు ఆ యొక్క విఘ్నములను కలిగించకుండా ఉండినటువంటి శ్రీ విఘ్నేశ్వరుని ద్వారా మహాభారతాన్ని రచించడానికి బ్రహ్మ నిర్దేశించిన ప్రకారం వేదవ్యాస మహర్షి వినాయకుడికి ఈ యొక్క మహాభారతాన్ని ఆరంభించిన దినం అక్షయ తృతీయ. రెండవది, మహాభారతంలో ఆ యొక్క పంచ పాండవులందరూ కూడా ద్రౌపదితో సమానంగా ఆ యొక్క అరణ్యంలో వసిస్తున్న సందర్భమునందు వారిని అనుసరిస్తూ వచ్చినటువంటి సకలమైనటువంటి ప్రజానీకము, ఋషులు వారికి నిత్యము కూడా అన్నదానం చేయడానికి కోసం శ్రీకృష్ణ భగవాను యొక్క నిర్దేశం ద్వారా ధర్మరాజు సూర్యభగవాను గురించి కఠోరమైన తపస్సు చేయగా ఆ యొక్క సూర్యభగవానుడు వీరికి అక్షయ పాత్రను ఇచ్చినటువంటి దినమే అక్షయ తృతీయ. తర్వాత ఇంకా విశేషంగా చెప్పుకోవాలి అని అంటే ఈ అక్షయ తృతీయ పరమ పవిత్రమైనటువంటి పరశురాముడు జన్మించినటువంటి శుభదినం. ఇక్కడ కాకతాళీయంగా చెప్పుకోవాలి అని అంటే మన యొక్క కాంచి కామకోటి పీఠంలో అవిచ్ఛిన్న పరంపరగా వచ్చినటువంటి ఈ యొక్క పీఠంలో వేదవ్యాసుల వారు చాలా ప్రముఖమైనటువంటి స్థానాన్ని పొంది ఉన్నారు. ఆయన అనగా శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు వేదవ్యాసులను కొనగా శ్రీ గణేష్ శర్మ గారు మహాగణపతిగా రేపు అక్షయ తృతీయ నాడు పరమ పవిత్రమైనటువంటి ఆ యొక్క మహావాక్యములను గురువుల ద్వారా స్వీకరించి ఈ లోకంలో కురుక్షేత్రంలో ఇదే ధర్మస్థాపనార్థం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ అన్నట్టుగా కాంచి కామకోటి పీఠంలో ధర్మాన్ని స్థాపించడానికై ఉద్యుక్తుడవుతున్న వారు శ్రీయుత గణేష్ శర్మ గారు. ఆత్మీయులారా, ఇట్టి మహత్తరమైనటువంటి జాతకం ఉన్నటువంటి వారు మరియు అనేకమైనటువంటి దేవతల ఋషుల యొక్క ఆశీర్వాదాలు పొందినటువంటి ఈ యొక్క ఉత్తరాధికారి ముందు కాంచి కామకోటి పీఠానికి లో ఉన్నటువంటి సకలమైనటువంటి సద్భక్తులందరినీ కూడా ఉన్నతమైనటువంటి మార్గంలో తీసుకువెళ్ళడానికని తమ గురుదేవుల యొక్క సంపూర్ణ ఆశీస్సులు పొందుతున్నాడనమాట. సామాన్యంగా వేదాంతంలో చెప్పినటువంటిది ఏమనగా వేదముల అభ్యాసం చేసిన తర్వాత సాధనా మార్గంలో వెళ్ళవలసినటువంటి వారు ముఖ్యంగా వివేకము, వైరాగ్యము, శమదమాది సాధనా చతుష్టయములు, ముముక్షుత్వం ఇవి చాలా ప్రముఖమైనటువంటివి. ఆచారవంతుడైనటువంటి శ్రీ గణేష్ శర్మ తమ గురువుల యొక్క బోధనా మార్గంలో ప్రాథమికంగా శమదమాది సాధనా చతుష్టయములన్నింటినీ కూడా వేదాధ్యయన కాలంలోనే ఈయన సంపూర్ణంగా పొంది ఉన్నాడు. ఏ యొక్క వేదమైతే జ్ఞానాన్ని, సదసద్విచారాన్ని వేదం మనకు అనుగ్రహిస్తుంది. ఇప్పుడు పూర్వజన్మ సుకృతంగా లోక కళ్యాణం చేయవలనేటువంటి సదుద్దేశంతో వైరాగ్యాన్ని స్వీకరించబోతూ శ్రీ గురువుల ద్వారా సమస్త కళ్యాణాన్ని అనుగ్రహించడం కోసం మోక్ష మార్గంలో తాను వెళ్తూ తను అనుసరిస్తూ వచ్చినటువంటి సకల సద్భక్త జనములందరికీ కూడా ప్రాపంచిక దుఃఖముల నుండి విడదీస్తూ సన్మార్గములు నడిపిస్తూ వారినందరినీ కూడా మోక్ష మార్గానికి ఇవ్వడానికి కంకణం కట్టుకున్నటువంటి శుభదినం అక్షయ తృతీయ. సకలమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి కామాక్షి ఆ యొక్క పుష్కరిణిని పంచగంగా తీర్థము అని అంటారు. ఆత్మీయులారా, ఈ పవిత్రమైనటువంటి ఈ ప్రదేశంలోనే శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు కూడా సన్యాస దీక్షను
శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు ద్వారా అనుగ్రహం పొందారు. శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు కూడా కాంచీపురంలో ఉన్నటువంటి సర్వకరై తీర్థంలో వారు తమ గురువుల ద్వారా అనగా శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల ద్వారా అనుగ్రహాన్ని పొందారు. మరి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు పరమ పవిత్రమైనటువంటి కలవై తమ గురుస్థానం ఏదైతే ఉందో అక్కడ వారు సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించారు. తదనంతరం వారు కుంభకోణానికి వెళ్ళారు. ఆత్మీయులారా, శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు ఒకసారి తమ అనుగ్రహ భాషణంలో ఈ మాటలు చెప్పారు. తమ గురుదేవుల యొక్క కఠోరమైనటువంటి పరిశ్రమ, వారు సాధించినటువంటి అనన్యమైన కార్యక్రమాలన్నింటినీ కూడా పూసగూర్చినట్లుగా తెలియజేస్తూ పూర్వీకులు ఈ పీఠంలో కాంచి కామకోటి పీఠం యొక్క యశస్సుకై తమ జీవితాన్నంటినీ ధారపోశారు. వారి యొక్క మార్గదర్శనంలో మరి కొంతమంది పెద్దలందరూ కలిసి కాంచి కామకోటి పీఠానికి సర్వైశ్వర్యమైనటువంటి ఐశ్వర్యం కూడా నేడు సంపుష్టిగా కాంచి కామకోటి పీఠాన్ని నేడు మనం చూడవచ్చును అన్నారు. తన పేరును ఆయన ప్రత్యక్షంగా ప్రయోగించకుండా పెద్దలందరూ చేరి అన్నమాట నిజంగా ఆయనలో ఉన్నటువంటి వినయం. కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారు శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి గురించి చెబుతూ, శ్రీ జయేంద్ర సరస్వతి స్వాముల వారు సంపూర్ణంగా కుబేర హస్తరేఖ ఉన్నటువంటి వారు. వారి అనుగ్రహం అయితే సకలమైన మహాలక్ష్మి సంపూర్ణంగా నిలయమై ఉంటుంది అన్నారు. మరి వారు ఇరువురు కూడా సంపూర్ణమైన కృషి చేసి మహాసరస్వతి అనగా వేదాన్ని పరమాచార్య స్వాములు వారు స్థాపించగా మహాలక్ష్మీదేవిని శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు సుస్థిరపరిచారు. వీరిద్దరూ కూడా లక్ష్మీ సరస్వతిని అనుగ్రహించగా శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారి యాత్ర అనగా ఆధ్యాత్మిక యాత్ర వారు సుగమం చేశారు. అదే మాటని శ్రీ జయేంద్ర సరస్వాముల వారు ఉటంకిస్తూ ముందు రాబోయేటువంటి ఉత్తరాధికారులందరూ కూడా సుఖము, శాంతి, నెమ్మదులతో ఆధ్యాత్మిక మార్గాన్ని తమ శిష్యులకందరికీ అనుగ్రహించగలరు అనే మాటను శ్రీ జయేంద్ర స్వాముల వారు తెలియజేశారు. అనగా నేడు అనేకమైనటువంటి ఒడదుడుకులను కూడా దాటి సుస్థిరమైనటువంటి లక్ష్మి మరియు మహాసరస్వతి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందినటువంటి కాంచి కామకోటి పీఠం శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు భక్తులలో ఉన్నటువంటి దుర్గుణాలను తొలగించడానికి వారి యొక్క హృదయాన్ని స్వస్థతపరుస్తూ నిర్మలం చేస్తూ వారినందరినీ కూడా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆదిదైవిక తాపత్రయాల నుంచి తొలగిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో కొనసాగించడానికి వారు కృషి చేస్తున్నారు. వారి దివ్య ఆశీస్సులు పొందుతున్నటువంటి శ్రీ గణేష్ శర్మ గారి కూడా వారి యొక్క దారి, ఆ యొక్క పథం చాలా సులభం చేశారు వారి గురువులు, పరమ గురువులు, పరమేష్టి గురువులు. ఇప్పుడు మనందరి అదృష్టం, భక్తుల యొక్క అదృష్టం ఏమనగా ఇట్టి పరమ పవిత్రమైనటువంటి కాంచి కామకోటి పీఠంలో ఉత్తరాధికారిగా వస్తున్నటువంటి శ్రీ గణేష్ శర్మ గారు ఆ యొక్క యోగనామాన్ని రేపు గురువుల ద్వారా స్వీకరిస్తారు. దండ కమండలాలను శ్రీవారి ద్వారా అనుగ్రహీతులై కాషాయ వల్కములను ధరిస్తూ ఆధ్యాత్మిక సత్పథంలో మనందరినీ కూడా పూజ్య గురుదేవుల ఆశీర్వాదంతో మనందరినీ కూడా నడిపిస్తానడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఒకవైపు మనందరి అదృష్టం కాంచి కామకోటి పీఠం సుస్థిరమైనటువంటి నిలయమై అవిచ్ఛిన్న పరంపర కొనసాగుతూ ఉంది. దండ కమండలాలు ధరించి ఆదిగురు శంకరుల మాదిరిగా విజయ దుందువులు మ్రోగిస్తూ మనందరికి కూడా కళ్యాణప్రదం చేయడానికనే శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు షట్శాస్త్రములను, చతుర్వేదములను, దశోపనిషత్తులను కూడా సంపూర్ణంగా అభ్యసించి అత్యంత వినయ విధేయతలతో శమధమాల షడ్గుణ సంపన్నుడైనటువంటి శ్రీ గణేష్ శర్మను ఈ యొక్క లోక కళ్యాణమునకై అనుగ్రహిస్తుండడం మనందరికి కూడా జీవితంలో అత్యంత పరమ పవిత్రమైన తెలియజేస్తూ సంపూర్ణమైనటువంటి దేవీ దేవతల అనుగ్రహం, సద్గురుల అనుగ్రహం మనందరిపైన కూడా ఈ పుణ్య శుభముహూర్తంలో మనకందరూ లభ్యం కావాలని అనేక మంది భక్తులు రేపు కామాక్షి సుందరమైన దేవాలయ ప్రాంగణంలో
చేరుతున్నారు. మహాతల్లి యొక్క అనుగ్రహం మనందరిపైన కలగాలని ప్రార్థిస్తూ ఈ వాక్పుష్పములన్నింటినీ కూడా అత్యంత వినయ విధేయతలతో శ్రీ సద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారి దివ్య కథకం చరణములకు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లీ మీ ప్రియతమ నేస్తము నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జై జై శంకర.